అంటే నేను ఒకటే చెప్తున్నా, ఈ 5 సంవత్సరాలు నువ్వు దోచుకునే డబ్బులు మీరు కానీ, మీకు సహకరించిన అధికారులు కానీ, మీ నాయకులు కానీ, మీ దగ్గర ఎవరైతే క్లోజ్గా ఈ డీల్స్ అన్నీ చేసిన వాళ్ళ డబ్బులంతా కూడా ఏ రాష్ట్రంలో ఉంచినా, ఏ దేశంలో ఉంచినా, ఏ రూపంలో ఉంచినా ఆ డబ్బులంతా కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం రేపు రాబోయే ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కారు ఎక్కడ దాచినా కూడా పేద ప్రజల రక్తాన్ని పీల్చి సంపాదించిన డబ్బులంతా కూడా తెచ్చి ఆంధ్రప్రదేశ్ ఖజానాకి పెట్టి అక్కడి నుంచి ఎవరెవరైతే ప్రజలు నష్టపోయినారో ట్యాక్స్ రూపంలో కట్టి 10 రూపాయలు వారికి అందరికీ మరీ రిటర్న్ ఇవ్వడం జరిగింది. నువ్వు 1000 రూపాయలు ఇచ్చి 10,000 రూపాయలు ప్రజల దగ్గర నుంచి దోచుకున్నావు. ఎలా దోచుకున్నాడంటే రకరకాల ట్యాక్సులు పెంచి ఒక మద్యంలోనే రోజు మద్యం తాగే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ శాతం ఉన్నారు. ఎందుకంటే మనం లెక్కలు చూస్తే తెలుస్తున్నాయి. వారికి దగ్గర నుంచి రోజు 150 రూపాయలు లేదంటే 300 రూపాయలు. ఒక క్వార్టర్ తాగేవాడి దగ్గర అయితే 150 రూపాయలు, 2 క్వార్టర్లు తాగేవాడితే 300 రూపాయలు. 300 ఇంటూ 30 10,000 రూపాయలు. 10,000 రూపాయలు ఇంటూ 12 దాదాపు 1,00,000 నుంచి 1,10,000 రూపాయలు వారి దగ్గర నుంచి దోచుకున్నావు. నువ్వు ఇంటింటికి గడప గడపకని పోతున్నావు కదా, మేము మీకు ఇంత డబ్బులు వేసాం అంత డబ్బులు వేసామని దాంట్లోనే మీ ఇంట్లో మీ ఆయన ఇంత తాగుతున్నాడు, దానివల్ల మేము ఇంత తీసుకున్నామని తెలియజేస్తే కూడా బాగుంటుంది. అసలు అబద్ధాలు ఏ విధంగా చెప్తున్నానంటే, ఇతను నాయకుల్ని కలవాలా, వారి ఎమ్మెల్యేలని కలవాలా, వారి కుటుంబ సభ్యుల్ని కలవాలా, వారి మంత్రుల్ని కలవాలా, ఇంట్లో కూర్చొని ఏ విధంగా ప్రజలను మోసం చేయాలి, ఏ విధంగా ప్రజలకు అబద్ధాలు చెప్పాలని ప్రాక్టీస్ చేసి ఈ 5 సంవత్సరాలు ఈ పని చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. ఎప్పుడైతే ఈ కూటమి నువ్వు అసలు ఏమన్నావు, ప్రతి ఒక్కరు కూడా మీకు కూడా తెలిసి ఉంటుంది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి వచ్చాము, ఈ కూటమి లేదు, మీరు మా పార్టీలో నుంచి ఎవరు వెళ్ళొద్దు, బీజేపీ పార్టీ మాకు అండగా ఉంటుంది అని ఎంత పచ్చిగా అబద్ధాలు చెప్పావు, ఎంత పచ్చి మోసం చేశావు. ఈరోజు ఏమైంది? కాబట్టి నువ్వు చెప్పే మాటలు ప్రజలు నమ్మే రోజులు పని. ఎప్పుడెప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు జరగాలన్నా, ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించాలన్నా, వారు అక్రమంగా సంపాదించిన డబ్బులంతా మరీ ప్రజలకు పంచాలని ప్రజలు వెయిట్ చేస్తున్నారని చెప్పి మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. నేను ముందు నుంచి కూడా ఇదే వేదిక నుంచి ఇక్కడ కూర్చొని మీకు అంతా చెప్పాను. నేను వైజాగ్ నుంచి కంటెస్ట్ చేయాలని చెప్పేసి పార్టీని అడగడం జరిగింది. పార్టీ ఏ విధంగా నిర్ణయిస్తే ఆ విధంగా చేయాల్సింది, కానీ భారతీయ జనతా పార్టీలో మా అభిప్రాయాలు చెప్పొచ్చు, కానీ ఫైనల్గా పార్టీనే అంతిమ నిర్ణయం. పార్టీ ఎక్కడి నుంచి చేయమన్నా కూడా చేయాల్సి వస్తుంది. రమేష్ గారు, ఇప్పుడు విశాఖపట్నం వాసులు కావచ్చు లేదా రాష్ట్ర వాసులు కావచ్చు, ప్రధానంగా అడుగుతున్నటువంటి ఇదేంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ విషయం పైన. సో మీరు దీన్ని సదరు చేసామని చెప్తారు. నేను మీకు ఒకటే చెప్తున్నా, నేను కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కావాలి అని దాదాపు 12 రోజులు నిరాహార దీక్ష చేశాను. ఇక్కడ ఉండే స్టీల్ ప్లాంట్ని దాని వేరే వారికి చేసేదానికి కానీ ఇంకోటి చేసేదానికి కానీ ఒప్పుకోము. ప్రభుత్వాన్ని ఒప్పించి ఇక్కడ ఇంకా మెరుగైన ఆదాయ పద్ధతిలో ఏ విధంగా తీసుకురావాలి, ఇంకా ఎంప్లాయీస్కి ఏ విధంగా వసతులు కావాలి, వారికి ఏమేమి కావాలని దాంట్లో నేను ముందుంటానని చెప్పి మీకు తెలియజేస్తాను. ఆయన కలిసి ఉండకూడదు అనే దానికి కోరుకున్నాడు. కోరుకొని వీళ్ళందరూ కలిస్తే నా పార్టీలో ఎవరు ఉండరు, నేను చేసిన అక్రమాలన్నీ బయట పడి ఇబ్బందులు పాలవుతాం,
ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఒకటైతే ఈయన చేసిన దందాలన్నీ బయటకు వచ్చేస్తాయి అనే ఉద్దేశంతో రకరకాలుగా మరి అయితే అసలైతే కొన్ని నాకేమి వ్యతిరేకంగాని కాదు, కొన్ని ఛానల్స్ అయితే అబ్బా ఉదయము మధ్యాహ్నము రాత్రి కలయిక అవుతాయా, అయితే ఎన్ని తీసుకుంటాయి, ఇన్ని తీసుకుంటే వాళ్ళ క్యాడర్లో వ్యతిరేకత వస్తుందా, వ్యతిరేకం వస్తే ఎలా తట్టుకుంటారు